కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ. మరి హిందువుల ఇళ్ల దగ్గరికి ఏం పీకనీకి వస్తున్నారు వీళ్ళు? గాంధీ గారు మనకు చెప్పారు. అంతేకాకుండా ఇళ్లు లేనటువంటి నిరుపేదలకి, ముఖ్యంగా ముస్లిం సోదరీమణులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేదానికి సోనియమ్మ గారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్లీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరీమణుల యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప ఈ తెలంగాణ మీద ఉంటుంది. జై శ్రీరామ్. నేను మీ తాడోజు శ్రీనివాసాచారి, రాష్ట్రీయ శివసేన. హిందూ బంధువులారా, హిందూ సమాజం అంతా కూడా నిజంగా కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు ఒక సభలో మాట్లాడుతూ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ముస్లింల కాంగ్రెస్ పార్టీ అని, ముస్లింల వల్లనే కాంగ్రెస్ గెలుస్తుందని, ముస్లింల దయ ఉంటే మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి, కేవలం ముస్లింల కోసమే ఇక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు నిజంగా కూడా యావత్ హిందూ సమాజాలంతా కూడా బాధిస్తా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? వారికి విలువ లేదా? కాంగ్రెస్ పార్టీ